పరకాల ప్రభాకర్ గారు ఒక పొలిటికల్ ఎకనమిస్ట్ గా ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి డేటాను విశ్లేషించి ది వైర్ ఆంగ్ల వెబ్సైట్ లో ఒక ఆసక్తికరమైనటువంటి కథనాన్ని ప్రచురించారు. మీరు బహుశా చూసే ఉంటారు అది. చూశాను సార్, యా, చూశాను. దాన్ని చాలా క్లియర్ గా చెప్పారు. కొన్ని విషయాలైతే అసలు ఇది ఎలా సాధ్యం అని చెప్పి నాకు కూడా షాక్ కలిగినటువంటి పరిస్థితి. అదే ఎందుకంటే సార్, ముఖ్యంగా బిట్వీన్ రాత్రి 11:45 మిడ్ నైట్ నుంచి 2 గంటలు, అంటే 2 వరకు. జస్ట్ మ్యాటర్ ఆఫ్ 2 hours 15 minutes లో అవును 17,19,432 ఓట్లు పోలయ్యాయి. ఇది ఎలా సాధ్యం అంటే నిమిషానికి 4 ఓట్లు వేశారా అనేది ఆయన ప్రధానంగా మొత్తం ఆర్టికల్లో ఇది కాస్త హైలైట్ అయినటువంటి అంశం. మరి మీరేమంటారు? సార్, ఇది నథింగ్ బట్ మ్యానిపులేషన్ సార్. యా, ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఎంత క్లియర్ కట్ గా అర్థమవుతున్నటువంటి విషయం అండి. మేం కోర్టుకు వెళ్ళాం కదా సార్, ఇది కరెక్ట్ అవును. కాదు అని. కొంతమంది పచ్చ ఛానల్స్ లో మరి మీరు 151 మంది గెలిస్తే మీరు కూడా అప్పుడు ఇదేనా అని అన్నారు. కానీ మేము గెలిచినప్పుడు మా మెజారిటీస్ లో మా మెజారిటీస్ ఏ రోజైతే పోల్ అయిందో ఆ రోజు ఉన్న మెజారిటీకి కౌంటింగ్ అప్పుడు వచ్చిన కౌంటింగ్ లో ఎంతైతే పోల్ అయిందో అప్పటికి ఏ మాత్రం ఓట్ల సంఖ్యలో ఒక్క ఓటు కూడా తేడా రాలేదు. అదే కాబట్టి పోలైన మీరు ఓట్లకి కౌంట్ అఫీషియల్లీ అయిన ఓట్లకి అప్పట్లో తేడా ఏమీ లేదు. తేడా ఏమీ లేదు. సో ఇష్టారాజ్యంగా మీకులాగా ఎలా పడితే అలాగా మేము ఓట్లు సాధించాల. ప్రజల మనసు గెలిచి సాధించాం మేము ఓట్లు. అది మా నిజమైన విజయం. మీది మ్యానిపులేషన్ విజయం మీది. ఖచ్చితంగా మా ఓట్లలో తేడా లేదు కాబట్టే చంద్రబాబు నాయుడు వాళ్ళ బృందం కలిసి మరి ఎన్నికల కమిషన్ కి మరి వాళ్ళు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు సార్? ఇప్పుడు మా 151 మంది మేము అలాంటి మ్యానిపులేషన్ తోనే గెలిచామా అని మరి మాట్లాడే ముందు వాళ్ళు వెళ్ళాలి కదా. కానీ మేము వెళ్ళాం. మీరు మ్యానిపులేషన్ తోనే గెలిచారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టుకు వెళ్ళింది. అది నడుస్తుందా నడవట్లేదా, వీళ్ళు నడవనిస్తున్నారా అనేది వేరే విషయం. మేము వెళ్ళగలిగామా లేదా అంటే నీలో తప్పున్న దాన్ని మేము చూపించగలిగాం. మాలో తప్పు లేదు కాబట్టి నువ్వు చూపించలేకపోయావు. మాట వీళ్ళు ఏంటంటే సార్, ఎదుటివాడి మీద బురద జల్లేయాలి, బురద అసలు మీరు రుద్దేయాలి. ఒక సాధారణ, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతగా కాకుండా ఒక సాధారణ ఓటర్ గా చెప్పండి. మీరు మనకి మొన్న జరిగినటువంటి ఎన్నికలు ఇటు అసెంబ్లీ ఇటు పార్లమెంట్ రెండు ఒకేసారి జరిగినాయి. అంటే ఒక మనిషి 2 ఓట్లు వేస్తాడు. సో ప్రతి ఈవీఎం లో వీవీప్యాట్ స్లిప్ జనరేట్ అయిన తర్వాతే మనం నెక్స్ట్ ఓటు వేయడానికి నెక్స్ట్ బూత్ కి వెళ్తాం. ఫస్ట్ ఎంపీ ఓట్ వేసిన తర్వాత వీవీప్యాట్ స్లిప్ లో మనం వేసుకున్నది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఎమ్మెల్యే ఓట్ వేయడానికి వెళ్తాం. సో అంతకన్నా ముందు జరిగే ప్రక్రియ జనరల్ గా ముందు వెరిఫైలో నేమ్ వెరిఫై చేసుకుంటాం, రిజిస్టర్ లో సంతకం చేస్తాం, థంబ్ ఇంప్రెషన్ ఇస్తాము. ఆ తర్వాత చూపుడు వేల మీద ఇంక సిరా పడుతుంది. ఆ తర్వాత మనం 1 by 1 2 కంపార్ట్మెంట్ లోకి వెళ్ళి ఓట్లు వేస్తాం. సో ఇదంతా జరగడానికి కనీసం నాకు తెలిసి అయితే రఫ్ గా 1 to 1.5 minutes అయితే పట్టొచ్చు, ఎంత ఫాస్ట్ గా చేసినా. ఎగ్జాక్ట్లీ సార్. అటువంటిప్పుడు మీరు ఒక ఓటర్ గా చెప్పండి, ఇది సాధ్యమా కాదా? అసలు సాధ్యమా కాదా అనేది ఆల్రెడీ ప్రజలు డిసైడ్ చేస్తున్నారు సార్. ఎందుకంటే మనకంటే బాగా ఆలోచిస్తున్నారు వాళ్ళు. మీరు చెప్పినట్టుగా మనం ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాసెస్ లో ఆ అఫీషియల్స్ అంతా కూర్చుని ఉంటే నిజంగా మీరు అన్నట్టు ఫస్ట్ మన ఓటు ఉందా లేదా అని చూస్తారు. తర్వాత మన ఓటు కార్డు అడుగుతారు. ఆ తర్వాత ఓటు కార్డు లో లిస్ట్ లో ఎక్కడ ఉన్నాం అనేది చూస్తారు. ఆ తర్వాత మనకి ఓటు వేసిన గుర్తు వేస్తారు మన మీద. ఆ తర్వాత మనకు ఒక స్లిప్ ఇస్తారు. ఆ తర్వాత వివిప్యాట్స్ దగ్గరికి వెళ్తాం. మీరు అన్నట్టు ఫస్ట్ ఎంపీ వేస్తాము, అది అవుందా లేదా బీప్ సౌండ్ వచ్చిన తర్వాతే మళ్ళీ వేరే దానికి వెళ్ళాలని చెప్తారు. సో ఈ ప్రాసెస్ అంతా పూర్తవ్వడానికి లిటరల్లీ మీరు అన్నట్టుగా 1 to 1.5 minutes ఈజీగా జరుగుతుంది సార్. ఒక్కొక్కసారి ఆధార్ లో మన ఆధార్ లో ఉన్న ఫేసు పాపం ఒకటే ఉంటుంది. కానీ ఆఫీసర్ కి సాటిస్ఫాక్షన్ లేకపోతే దాని మీద అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా మళ్ళీ డిస్కషన్ మొదలు పెడతారు అక్కడ. సో లిటరల్లీ ఇట్ టేక్స్ 5 minutes ఆల్సో. అవ్వచ్చు సార్, సమ్ టైమ్స్ మే హ్యాపెన్ సార్. సో అలా జరుగుతున్న పరిధిలో నిమిషానికి 4 ఓట్లు ఎలా వేస్తారు సార్? ఏమన్నా రిగ్గింగులు చేశారా? నువ్వు రిగ్గింగ్ చేసావు ఎలా? త్రూ టెక్నాలజీ. అంత మోసం చేసావు కాబట్టే మమ్మల్ని కొట్టగలిగావు తప్ప నువ్వు 3 కాదు 30 మందితో కలిసి వచ్చినా కూడా
జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టటం అయితే మాత్రం వీళ్ళ వల్ల అయితే మాత్రం కాదు సార్. రైట్. టెక్నాలజీని ఒక్కదాన్ని అడ్డం పెట్టుకుని ప్రజల్ని మోసం చేసి గద్దెనెక్కారు కాబట్టే ప్రజలు వేసినటువంటి ఓటుకి వీళ్ళు విలువ ఇవ్వలేకపోతున్నారు. భగవంతుడికి విలువ ఇవ్వలేకపోతున్నారు. నిజంగా ఆ బిఆర్ ఓవరాల్ నాయుడుని గా మేడం చూస్తే కూడా ఇప్పుడు ఈ అసహ్యం పరక వేస్తుంది సార్. పరకాల ప్రభాకర్ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత, ఆయన రాసినటువంటి ఆర్టికల్ బయటకు వచ్చి ఒక చర్చనీయాంశంగా మారిన తర్వాత ప్రజల్లో దీని మీద సార్ ఎలాంటి అభిప్రాయం వ్యక్తం అవుతుంది, మీరైనా అబ్జర్వ్ చేశారా? హ్యావ్ యూ ఎవర్ గాన్ త్రూ? సార్ ప్రతి ఒక్కళ్ళు కూడా దాదాపుగా ఇదే మాట్లాడుకోవటం కూడా జరుగుతోంది. ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఈయన ఒక క్లారిటీ ఇచ్చేసేటప్పటికి మొన్నటి వరకు అలా కాదులే అని చెప్పని ఒక ఒక ఇదిలో ఉన్న ఉన్న ఒక మాన్యాలో ఉన్నప్పటికీ కూడా ప్రజలకి ఇప్పుడు ఒక కంప్లీట్ క్లారిఫికేషన్ కళ్ళ ముందు కనపడటంతో వీళ్ళు ఖచ్చితంగా మ్యానిపులేషన్ చేశారు అని ప్రజలు కన్క్లూజన్కి అయితే వచ్చేసారు. ఈసారి ఇటువంటివేవి కూడా జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని ఆపకూడదు అని చెప్పని ప్రజలే నిర్ణయం తీసుకుంటున్నారు. చాలా గట్టిగా మన ఓటు హక్కుని కాపాడుకోవాలి, మన ఓటుని కాపాడుకోవాలి అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇంకొకటి కూడా సార్, రీసెంట్ నిన్న జరుగుతున్నటువంటి విషయం ఒకటి మీ దృష్టికి తీసుకొస్తా. ఎందుకంటే మనకి అంటే సామాన్యంగా పెద్దలు చెప్పే మాట సార్, మనకి ఆ కష్టంలో ఉన్నప్పుడు ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చినటువంటి వ్యక్తిని కూడా చచ్చిపోయేంత వరకు కూడా మనం మర్చిపోకూడదు, మనం ఖచ్చితంగా కృతజ్ఞతతో ఉండాలి అని చెప్పని. కానీ సచివాలయ వ్యవస్థ అనేది క్రియేట్ చేసి 1,50,000 మందికి ఉద్యోగాలు, సచివాలయ పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి భుక్తి చూపించి జీవన విధానం చూపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసి, పైగా చాలా ట్రాన్స్పరెంట్ గా సార్, ఓన్లీ మా వాళ్ళు మీ వాళ్ళు అని కాకుండా ఆంధ్ర రాష్ట్ర యువతకి ఉద్యోగాలు ఇవ్వాలి అనుకున్నాడు, ఆయన ఇచ్చాడు. కానీ వాళ్ళు చేసినటువంటి పనికి, జగన్మోహన్ రెడ్డి గారికి చేసినటువంటి ద్రోహానికి ఎందుకంటున్నానంటే సార్, వాళ్ళు కూడా ప్రజలకి ఉన్నది ఉన్నట్టు జగన్ గారు చేసినటువంటి మంచి, ఎందుకంటే ఆ వ్యవస్థని నమ్మాడు, వాలంటీర్స్ నమ్మాడు, కానీ వాళ్లే మోసం చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ద్రోహం చేశారు. ఎందుకంటే ఆయన చేసినటువంటి మంచిని, ఎందుకంటే ఆయన ప్రకటనలకు ఎక్కువ విలువ ఇవ్వలేదు సార్. ఆయన చేసినటువంటి మంచి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఎక్స్పోజ్ చేసుకోవటానికి ఆయన అసలు టైం ఇవ్వలేదు సార్. సో మేము ఆ ఒక్క విషయంలో మా నాయకుడు చెప్పినటువంటి మాటతో మేము కూడా ఖచ్చితంగా ఏకీభవించాల్సినటువంటి పరిస్థితి, మేము చెప్పుకోలేకపోయాం, ఇది వాస్తవం. ఆ చెప్పుకోలేని తనంలో ఈ సచివాలయ వ్యవస్థకు సంబంధించిన వాళ్ళు కూడా ఈ రోజున ఏమైంది సార్, భగవంతుడు చూస్తూ ఊరుకుంటాడా? చేసిన ద్రోహానికి రోడ్డు మీదకి వచ్చి, మాకు కుటుంబాలు ఉన్నాయి, మమ్మల్ని ఉదయం 7 గంటలకి మీరు మమ్మల్ని ఆఫీసులకు రమ్మని చెప్తే రాత్రి 9 గంటలకు ఇళ్ళకెళ్తే మేము ఇక ఇంట్లో మా పసిబిడ్డల్ని కానీ, మా భర్తల్ని కానీ, మా కుటుంబీకుల్ని కానీ మేము ఏ రకంగా ఫ్యామిలీస్ మెయింటైన్ చేసుకోవాలని ఈ రోజున రోడ్డు మీదకి వచ్చి గోల పెడతా ఉన్నారు. సో నిజంగా మనకి ఈ రీసెంట్ గా తెలిసిన విషయం కూడా సార్, సైలెంట్ గా ఈ లడ్డు ఇదిలో జనాల్ని ఈ ఒక్క విషయంలో ఉంచేసి, ఈ మేనియాలో ఉంచేసి, నాకు ఆ క్లారిటీ కూడా నేను ఇంకా తీసుకోలేదు సార్. నేను నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చినప్పుడు మీకు వివరాలతో సహా తెలియదు సార్. లేబర్ యాక్ట్ లో 8 hours ని 12 hours గా పెంచేసి పని ఒత్తిడి పెంచినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. దాని క్లియర్ డీటెయిల్స్ అన్ని కూడా డెఫినెట్లీ నేను మీకు నెక్స్ట్ సెషన్ లో నేను మీకు తెలియపరుస్తాను. థ్యాంక్ యూ మేడం.